కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే నాకు శుక్రవారం సాయంత్రమే చెప్పారు. నైనీ బ్లాక్ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని ఆపోజ్ చేస్తున్నారు, తనకు టెండర్ కావాలని చెప్పలేదు, దాన్ని ఆపోజ్ చేస్తున్నారు, బట్టి విక్రమార్కకు రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క కాబట్టి అందుకోసం బట్టి విక్రమార్క ఇది రాయించారని నాకు ఒక ఎమ్మెల్యే చెప్పారు శుక్రవారం సాయంత్రమే. కానీ నా దగ్గర పూర్తి ఆధారం లేదు దానికి సంబంధించి. నేను బట్టి విక్రమార్క మీద ఆరోపణ చేసినప్పుడు లేదా ఆ ఛానల్ మీద ఆరోపణ చేసినప్పుడు నా దగ్గర పూర్తి ఆధారం లేదు. అది ఎమ్మెల్యే పర్సెప్షన్ కావచ్చు. నా దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా అటువంటి సెన్సేషన్ కథనం ఇవ్వడం కరెక్ట్ కాదేమో, దీని గురించి ఆలోచించాలని నేను అనుకున్నాను. అంతలో ఇవాళ ఆంధ్రజ్యోతి రాశాను. ఆ ఎమ్మెల్యే శుక్రవారం రాత్రి మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితమైన ఎమ్మెల్యే ఇదే విషయం నాకు చెప్పారు. చెప్పినా ఎందుకు చేయలేదంటే, సరే ఒక సెన్సేషన్ రాష్ట్రాన్ని షేక్ చేసే విషయం అయినప్పుడు దానిలో మరింత ఎవిడెన్స్ అవసరం, మరింత ఇది అవసరం. ఎందుకంటే మన ఛానల్ మీద కూడా ఇవ్వాలి, ప్లస్ డిప్యూటీ సీఎం గురించి కూడా మాట్లాడుతున్నాను. సో దానిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా క్లియర్ గా ఇదే అని చెప్పి రాశారు. ఇది ఎవరి నుంచి వచ్చి ఉంటుంది, ముఖ్యమంత్రి నుంచి వచ్చిందనే అనుకుంటారు. బట్టి విక్రమార్క కూడా అదే విధంగా మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డికి సన్నిహితం కాబట్టి నా మీద రాధాకృష్ణ బురుజు వెళ్తున్నారు అని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు 2009లో చనిపోయినారు బట్టి విక్రమార్క గారు. 16 సంవత్సరాలు అయింది. అప్పుడు రాస్తే కనుక రాజశేఖర రెడ్డి సన్నిహితం అంటే అప్పుడో ఇప్పుడో రాస్తుండే, మీరు మీ డిప్యూటీ సీఎం అయినప్పుడు రాస్తుండే. కానీ ఓపెన్ సీక్రెట్ రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి వీళ్ళు సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి దానిగా ఉంది, బట్టి విక్రమార్కకి ఎన్టీవీ దానిగా ఉంది. దానిలో డౌట్ ఏం లేదు, ఇంకా వేరే రెండో క్వశ్చన్ ఏం లేదు. సో ఈ కథనాలు నిజంగానే వీళ్ళు కోల్ బ్లాక్, మరి బట్టి విక్రమార్క మేము ప్రయత్నం చేయలేదు కోల్ బ్లాక్ అని ఆయన ఏం చెప్పలేదు. టెండర్ రద్దు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి టెండర్ ఎందుకు రద్దు చేయడం, ఏం తప్పు జరగకపోతే? సో ఇవన్నీ మళ్ళీ బట్టి విక్రమార్కకే. రెండవది, రేవంత్ రెడ్డి ఇప్పుడు మా మంత్రుల మధ్య చిచ్చు పెట్టొద్దు, మీరు మీడియా లీక్స్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి మీరనే అనుకుంటున్నారు. మరి 3 నెలల క్రితం మీరు ఖండించాలి కదా. మీ కేబినెట్ లో కొలీగ్స్ ని తిట్టారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టారు, తర్వాత బట్టి విక్రమార్కని తిట్టాను అని చెప్పి వచ్చినప్పుడు, ఇదే ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు ఎందుకు నేను తిట్టలేదు మా మంత్రివర్గ సహచరులను, ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పలేదు? అప్పుడు ఆయన లీక్ ఆయనే ఇచ్చారు. ఇప్పుడు ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పుడు హైకమాండ్ కంప్లైంట్ చేసిన సిద్ధమైనారు. నిజానికి అప్పుడు బట్టి విక్రమార్క హైకమాండ్ కంప్లైంట్ చేస్తారు, నా మీద ఇది రేవంత్ రెడ్డి రాయించారని చెప్పి కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ చేయి జారొద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో మీరు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటే కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు కోపం రాయడం ఖాయం. ఏమనుకుంటారంటే ప్రజలు దొంగలు కలిసి ఊళ్ళు మంచుకున్నారన్న, నేను ఒక మోడు సామెత చెప్తున్నా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ వాళ్ళందరూ దొంగలు అనట్లేదు, బట్ ఈ మంత్రులు ఎవరి కౌంటర్లు వాళ్ళు తెచ్చుకున్నారన్న మెసేజ్ పోతుంది కాంగ్రెస్ పార్టీ. మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను చూస్తున్నారో, ఈ మంత్రుల వల్ల ముఖ్యమంత్రులు ఇట్లా కొట్లాడుకొని ఎవరిది వాళ్ళు టెండర్లు పంచుకుంటున్నారు, పైసలు పంచుకుంటారంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు గద్దెదించింది, వాళ్ళు విపరీతమైన అవినీతి చేస్తున్నారన్న దాని మీదే ఈ విధంగా చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఏది చేసినా ఒక ఫ్యామిలీ, ఒకటే కౌంటర్. ఇక్కడేమో ఎవరిది వాళ్ళు పంచుకుంటున్నారు, ఎవరి కౌంటర్ వాళ్ళు తెరిచారు అని చెప్పి ఇక్కడ బహిరంగంగానే మాట్లాడుకుంటారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా అన్నది ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆలోచించాలి. సరే, ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు లేనిది ఏది సాధ్యం కాదు. ఓటరు ప్రజలు కూడా అంత నీతిగా నిజాయితీగా ఏం లేరు. ఓటుకు డబ్బు కావాలి. 2000 ఇస్తావో, 3000 ఇస్తావో, 5000 ఇస్తావో, రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా ఎంత ఇస్తావో, ఎంత తాగిస్తావో, తెప్పిస్తావో, ఏమిస్తావో ఆ డబ్బు ఏమో వాళ్ళ బట్టి విక్రమార్క ఏం ప్రింట్ చేయడు, రేవంత్ రెడ్డి ఏం ప్రింట్ వాళ్ళ ఇంట్లో ప్రింట్ చేయడు, కేసీఆర్ ఏమో ఇంట్లో ప్రింట్ చేయడు, లేకపోతే కిషన్ రెడ్డి ఏమో వాళ్ళ ఇంట్లో ప్రింట్ చేయడు. ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, బొగ్గులు, బ్లాక్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వీటి ద్వారానే వాళ్ళకు రాజకీయ పార్టీలకు డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతారు. కొద్దిమంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఖర్చు పెడతారు. కొద్దిమంది రాజకీయ నాయకులు ఇంకో 20 సంవత్సరాలు పార్టీ నడపాలి, నేను నడపాలి, గెలవాలి కాబట్టి నాకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి రావాలని చెప్పి కబ్జాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కమిషన్లు ఇవన్నీ నడుస్తాయి. ఇది ఓపెన్ సీక్రెట్. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా ఈ బిల్స్ కూడా డబ్బులు తీసుకుంటారని బట్టి విక్రమార్క మీద వస్తుంది, ఆరోపణ వస్తుంది. కింది లెవెల్లో ఆ టాక్ నడుస్తుంది. దాని మీద బట్టి విక్రమార్క క్లారిఫై చేసి నేను తీసుకోవట్లేదు, ఇగో ఆన్లైన్ ప్రకారం చేస్తున్నాం, చేస్తున్నాం అని క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది.
ఇప్పుడు ఆ ఆరోపణలు వచ్చినప్పుడు అది కింది స్థాయిలో అనుకుంటున్నారా లేదా, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణ వస్తున్నప్పుడు ఆయన వచ్చి క్లారిఫికేషన్ ఇస్తే బట్టి విక్రమార్క ఆయన అన్నారు, మేము రాజకీయాల్లోకి చాలా సేవ చేసేందుకు వచ్చాం, 40 సంవత్సరాలుగా ఉన్నాం, బట్ లాస్ట్ 2 years గా మీ ఇమేజ్ అయితే ఈ విషయంలో బిల్స్ విషయంలో అయితే డ్యామేజ్ అవుతుంది బట్టి విక్రమార్క గారు, చిన్న చిన్న బిల్స్ కూడా డబ్బులు తీసుకుంటారని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు, ఇది మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చి ఇగో ₹1,00,00,000 లోపు బిల్లు ఇన్ని ఇచ్చాం, దీనికి ఏవైతే డబ్బులు ఇవ్వలేదు, ఆ ప్రూఫ్స్ ఇస్తే గనక మీ ఏవైతే ఉంటారో మీ గ్రాఫ్ ఏదైతుందో అది డౌన్ కాకుండా ఉంటుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఓపెన్ గా చెప్తున్నారు మా దగ్గర కూడా చేయట్లేదు. ఒకసారి ఎమ్మెల్యేల సిఎల్పి మీటింగ్ లో పెట్టి 5 కోట్ల లోపే మీరు వర్క్స్ తెచ్చుకోండి, మిగతా అయితే గనక పెద్ద బిల్స్ అయితే మేము ఇచ్చేస్తామని ఓపెన్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యేస్ కాకుండా మీరు మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వండి, ట్రాన్స్పరెన్సీ బిల్స్ ఇవ్వడంలో. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి 5 సంవత్సరాల క్రితం 3-4 సంవత్సరాల క్రితం బిల్స్ కూడా ఇవ్వాలంటే దానికి అందరూ వడ్డీల మీద కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న వాళ్ళు, సర్పంచ్లు బిల్లు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చిన్న నేతలు. ప్రభుత్వం అంటేనే బిల్స్. సో ఆ విషయంలో ఆయన బదనం అయితే ఖచ్చితంగా అవుతున్నారు. సో ఈ విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి ఖచ్చితంగా. అంటే ఒక పాయింట్ భరత్, మీరు అంటున్నట్లు ఏ మంత్రులు కూడా బయటకు వచ్చేసి దాని గురించి వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, మా మంత్రులు అందరూ క్లీన్ చిట్ తో ఉన్నారు, క్లీన్ ఇమేజ్ తోనే ఉన్నారని చెప్పేసి అంటారు. ఈ మాటలు సరిపోతాయి? ఇంతకాలం ఏం చేశాడు మా మంత్రులు క్లీన్ ఇమేజ్ అని? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి అయినప్పుడు ఇవాళ ఎందుకంటే బట్టి విక్రమార్క కంప్లైంట్ చేస్తాడేమో, కోమటిరెడ్డి కంప్లైంట్ చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఆయన అందరూ ఓపెన్ సీక్రెట్, మీ మంత్రివర్గం లేదా మీ ఎమ్మెల్యేలు అందరూ ఆంధ్రజ్యోతిలో రాసే కథనాల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అంటే అసెంబ్లీ లాబీలో చర్చ, ఇదివరకు కేబినెట్ కొలీగ్స్ తిట్టానన్నప్పుడు తిట్టలేదని ఎందుకు చెప్పలేదు ఆయన క్లారిఫికేషన్? ఇప్పుడు శృతి మించింది మళ్ళీ తన మీద అటాక్ చేస్తారు, బట్టి లేకపోతే ఉత్తమైనా బట్టి అయినా లేకపోతే కోమటిరెడ్డి అయినా వీళ్ళందరూ అటాక్ చేస్తారన్న ఉద్దేశంతో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఎన్ని లీక్స్ ఈ మీడియాకు లీక్స్, ఈ సెలెక్టివ్ లీక్స్ మీడియాకు మీరు ఆంధ్రజ్యోతికి ఇస్తున్నారు. మీరేం తెలుసు ఆంధ్రజ్యోతి మీకు ఫేవర్ గా ఉందని తెలుసు, ఎందుకంటే టీడీపీ ఆయన నుంచి మీకు సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలే, మంచిదే. అంటే ఇది ఒక రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి ఈనాడు సపోర్ట్ కాదు, కేసీఆర్ కు ఆయన ఛానల్స్ సపోర్ట్ ఉండే. కేసీఆర్ కు ఆంధ్రజ్యోతి పడదు కానీ కేసీఆర్ కు నమస్తే తెలంగాణ ఆయన సొంత పేపర్ ఉంది, ఇంకా మిగతా సంస్థలు కూడా సపోర్ట్ ఉండే. మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, పార్టీల మధ్య ఇప్పుడు పెద్దగా మేము న్యూట్రల్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రజలు దాన్ని నమ్మట్లేదు. ఈ పలానా ఛానల్ పేరు చెప్తే, పలానా పేపర్ చెప్తే ఇది ఈ ఛానల్ ఈ పేపర్ తో అసోసియేట్ అని చెప్తున్నారు. అయితే ఒకటి ఎన్టీవీ, నేను ఒకటి ఏమంటే ఎన్టీవీ 19 సంవత్సరాలుగా ఉంది 2007 నుంచి. ఇప్పుడున్న దానిలో ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ ఆల్సో ఎన్టీవీ. ఓకే, 19 సంవత్సరాలుగా ఇప్పుడు మనం రోజు 100-150 వార్తలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దాంతో అన్హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. రోజు 100 వార్తలు ఇస్తే దాని మీద కనీసం ఒక 10-15 వార్తల మీద నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగా చూస్తే విమర్శలు కొంత తక్కువనే వచ్చాయి ఎన్టీవీ మీద. మధ్యలో ఒకసారి ఆ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ఒకసారి ఆరోపణ చేశారు. మళ్ళీ ఈ ఆరోపణ, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథనం వెనుక ఇది ఉందని చెప్పి మిగతా మీడియా సంస్థల కంటే కొంత తక్కువ ఆరోపణలు ఎన్టీవీ మీద వచ్చాయి. పైగా కోటి దీపోత్సవం ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా వాళ్ళు ఫేమస్ కూడా అయ్యారు. నరేంద్ర చౌదరి కొంత ఆ విషయంలో క్రెడిబిలిటీ కూడా ఎన్టీవీకి ఉంది. కానీ ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేసిన ఆరోపణ ద్వారా, అప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఆరోపణ చేసిందా, విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి సంబంధించి కూడా ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ చేశారు. అప్పుడు బెదిరించినట్టు, ఆయన బెదిరించి ఆయన డబ్బులు అడిగి వార్తలు రాసినట్టు సేమ్ మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎన్టీవీ మీద రాసింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ కుదిరిందని చెప్పారు. ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం. ఇప్పుడు మళ్ళీ ఏం విషయం అయిందో మీకు గొడవలు ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నారు. బట్ అది రాయించిన దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని అనుకుంటున్నారు. నేను లేను అని చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది భరత్ ఈ టైంలో, ఎందుకు ఒకవేళ మీరు అన్నట్లు వెనకుండి సీఎం రేవంత్ రెడ్డి రాయిస్తే గనక ఎందుకు ఆయన్ని రాయించాలి? మళ్ళీ రేవంత్ రెడ్డి దీనిలో రాయించాడు, బట్టి విక్రమార్క దానిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ క్లీన్ ఇమేజ్ మా మంత్రులు అని చెప్పడం ఎందుకు, రాయించడం ఎందుకు అనేది కూడా రేజ్ అవుతుంది. రాసిన తర్వాత ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలే కదా. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి
ఆయన రాధాకృష్ణన్ తిట్టి దీన్ని ఎవరు రాయించాడో మాకు తెలుసు, వాళ్ళ సంగతి చూస్తామని అన్న తర్వాత ఇప్పుడు మంత్రివర్గం మీటింగ్ ఉంది మేడారంలో, దీనిలో గొడవ పడవచ్చు. లాస్ట్ మంత్రివర్గంలో కూడా గొడవ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకళ్ళిద్దరు మంత్రులు నిజంగానే తిట్టాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేదట. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టినట్టు రాశారు దాన్ని. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాలమూరు రంగారెడ్డి మీద ఏర్పాటు చేస్తే దాన్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీచ్ లైవ్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి స్పీచ్ లైవ్ ఇచ్చారు. దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినాడు రేవంత్ రెడ్డి మీద. హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశాడు, నా స్పీచ్ ఎందుకు లైవ్ ఇవ్వలేదు, ఓన్లీ నీకు మాత్రమే పేరు తెచ్చుకుందాం అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య టస్సిల్ గొడవ జరిగింది ఆ విషయంలో. ఇట్లా బయటికి రాని ఇష్యూస్ చాలా ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మెయిన్ సీనియర్స్ కాంగ్రెస్ పార్టీ 2017లో వచ్చాడు ఈయన. బట్ మన రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ లేదు అని చెప్పలేం. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా హైకమాండ్ కంటే కూడా స్థానిక లీడర్ల వల్లే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఏదో రాహుల్ గాంధీని చూసి, ప్రియాంక గాంధీని చూసి, వాళ్ళని చూసి ఓటు అడ్డదానికంటే ఇండివిజువల్ లీడర్స్, కాంగ్రెస్ మీన్స్ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో బలమైన లీడర్స్ రావడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ కు మీద ఉన్న వ్యతిరేకతని ఆయన తిట్ల ద్వారా, ఆయన వాళ్ళ మీద అటాక్ ద్వారా కాంగ్రెస్ వైపు అది చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కూడా ఖర్చు పెట్టుకున్నారు. 1000 కోట్లు 1500 కోట్లు అప్పు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పార్టీ ఫండింగ్ చేసి 300-400 కోట్లు, సరే 1000 కోట్లు కాకుండా 300-400 కోట్లైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. 2017లో జాయిన్ అయినా అందుకనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఆయన సీరియస్ గా చేశారు. సో ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు హైకమాండ్, నో డౌట్. బట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారంటే మంత్రివర్గంలో కుమ్ములాట్లు 100% ఉన్నాయి. కోమటిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియకుండా సినిమా టికెట్లకు పర్మిషన్ ఇస్తున్నారన్నప్పుడు ఏందర్థం? సినిమాటోగ్రఫీ మినిస్టరు నాకు తెలియకుండా ఇస్తున్నారు అని చెప్పారంటే ఎవరి మీద చేశారు? ఆయన ముఖ్యమంత్రి మీద చేశారు కదా, ఇంకేముంది దానిలో డౌటే ఉంది. సో ఈ లాస్ట్ 15 రోజులుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓకే బానే గ్రాఫ్ ఉందనుకుంటే లాస్ట్ 15 రోజులుగా కొట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభిమానులకు మంచిది కాదు. అంటే ఒకళ్ళు ఒక ఛానల్లో వార్తలు రాయిస్తే, ఒక్కో పేపర్ లో వాళ్ళ గిట్టని వాళ్ళ మీద వార్తలు రాయిస్తే పార్టీ ఏముంటది ఇంకా? ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ ఛానల్ లేనట్టుంది. వాళ్ళ బ్రదర్ కి ఇంతకుముందు ఉండే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛానల్ ఉండే, ఇప్పుడు లేదనుకోండి వాళ్ళ చేతిలో. బట్ ఏదేమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతున్న పరిణామాలు కాదు. ముఖ్యమంత్రి కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పిలిచి చెప్పాలి, కానీ లీక్స్ ఇచ్చి మంత్రులకు వ్యతిరేకంగా ఆయన రాయిస్తే అది ఏమాత్రం శోభనివ్వదు. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు, నా మంత్రుల గురించి మీరు రాయకండి, మీరు ఎన్టీవీ కథనం మొదలు అందరూ ఆయన అనుకున్నారు. కానీ ఆయన సిట్ ఏర్పాటు చేసి ఇది నాకు సంబంధం లేదని చెప్పి సిట్ ఏర్పాటు చేయించాడు. కానీ ఇవాళ వచ్చిన కథనం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అనుకుంటే గట్టి పరుష పదజాలంతో నమస్తే తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను తిట్టినంత పరుష పదజాలం ఉపజేయలేదు. మీకు గొడవలు ఉంటే చూసుకోండి అని మాత్రమే చెప్పారు. అంతే. అవును, ఇంతకుముందు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పుడు తిట్టిన సందర్భం ఉంది. లేకపోతే యూట్యూబ్ సంబంధించి వస్తే గిట వాళ్ళని తొక్కి తీస్తా, ఏమనుకుంటారో అది ఇది అని అన్నారు. చాలా మాటలు. అదే మాట ఆంధ్రవతిని అనగలరా? దమ్ముందా రేవంత్ రెడ్డికి? ఉందా చెప్పండి. యూట్యూబ్ దాని గురించి 3 సార్లు యూట్యూబ్ డిజిటల్ మీడియా గురించి అన్నారు కదా, ఆయన అనేసేవారు కదా. అంటే నీకు సపోర్ట్ చేస్తుంది ఆంధ్రవతి, నో డౌట్, దానిలో తప్పేం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా నేను ప్రతి పార్టీకి, వ్యక్తులకి, లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఛానల్ లేదు, మళ్ళీ ఒక్కో వ్యక్తికి ఒక్కో ఛానల్ సపోర్ట్ చేసే విధంగా ఉంది అట్లా, ఎందుకంటే కలెక్టివ్ లీడర్షిప్ కాబట్టి. అంటే ఇంకొకటి ఫైనల్ గా చూస్తే భరత్, కేబినెట్ లో ఇలాంటి విభేదాలు ఉంటే గనక కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి, ముందు ఏ రకంగా ఉంటుంది? ఇంకా 10 years వచ్చేది కూడా మేమే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు కదా 10 years రావడం కదా, చివరిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది చూడండి. 2012 తర్వాత ఏ రాష్ట్రంలో కూడా రెండవసారి అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. 2012లో అస్సాంలో వచ్చింది, 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి తీసుకొచ్చారు, ఆ తర్వాత మహారాష్ట్రలో వచ్చింది 2010లో, మళ్ళీ 2012లో అస్సాంలో చివరిసారిగా రిపీట్ అయింది. అస్సాంలో 3వసారి తరుణ్ గొగోయ్ అక్కడ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఉండే, 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏ రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ కాలేదు కాంగ్రెస్. కర్ణాటకలో వచ్చిపోయింది, ఛత్తీస్గఢ్ వచ్చిపోయింది, వరుసగా రెండోసారి రాలేదు ఓకే. కాంగ్రెస్. 2012 జరగదు. మరి బీజేపీ గవర్నమెంట్స్ గుజరాత్లో 30 సంవత్సరాలు, అస్సాంలో మళ్ళీ రిపీట్, మధ్యప్రదేశ్లో రిపీట్, ఛత్తీస్గఢ్ రిపీట్, 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చినాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాలేదు. కానీ బీజేపీ అస్సాంలో 2 సార్లు, Repeat అవుతుంది. గుజరాత్లో ఎన్నిసార్లు, హర్యానాలో 3 సార్లు. కాంగ్రెస్ లో ఎందుకు అధికారంలోకి రాదంటే వీళ్ళు కొట్టుకొని ప్రజల ముందు ఏంటంటే అబ్బా వద్దులే ఇక వీళ్ళు తన్నుకుంటారు. హైకమాండ్ ఏమో ప్రేక్షక పాత్ర చూస్తుంది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు, అమరీందర్ సింగ్ దించారు. ఏమైంది? సో వరుసగా నేను చెప్తున్న ఫ్యాక్ట్, లాస్ట్ 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు సీఎం అంటున్నారు కానీ మీ పార్టీ ట్రాక్ రికార్డ్, ఒకవేళ రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తే అది రికార్డు బద్దలు కొట్టాలి, అంతే కదా? అంతే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో? 14 years నుంచి track దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మీరు వరుసగా రెండోసారి అధికారంలోకి రాక 14 సంవత్సరాలు అవుతోంది. కానీ బీజేపీ ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలో ఎక్కడైనా చూసుకోండి మీరు, అంతే. అవును. గుజరాత్ లో ఏ రాష్ట్రాన్ని చూసుకోండి, చాలా వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మీరు మాత్రం మళ్ళీ రిపీట్ కావట్లేదు. మీరు రావాలంటే చాలా అద్భుతమైన పరిపాలన చేసి ఉండాలి. మీలో మీరు ఇట్లా కొట్టుకుంటే అధికారంలోకి సంగతి కాదు కదా. అధికారంలోకి సంగతి మీరేదో జూబ్లీహిల్స్ గెలిచామని సంబరాలు 175 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు వస్తే రావచ్చు. కానీ ఇప్పుడైతే నాకు ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రిపీట్ అవుతుంది అని అయితే నాకు అనిపించట్లేదు. అది బీఆర్ఎస్ బీజేపీ అని తెలియదు. ఇట్లే కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది? ఓకే. హైకమాండ్ వీళ్ళు ఎంత కొట్టుకుంటే వాళ్ళకి అంత హ్యాపీ. ఒక లీడర్ మీద వాళ్ళు వదిలిపెట్టరు. ఓకే. అల్టిమేట్ గా మమ్మల్ని ఛాలెంజ్ చేయకూడదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఎవరు టచ్ చేయకూడదు అని ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఎక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారని వీళ్ళలో కొట్లాట్లు పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. మధ్యలో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది పాపం కాంగ్రెస్ కార్యకర్త కదా. అంతే, కార్యకర్త కదా. ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో ఇంకా 15 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా? తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి. అందుకే నేను అస్సాం తర్వాత వేరే రాష్ట్రం చూపించండి. 2012 తర్వాత వేరే రాష్ట్రంలో మీరు మళ్ళీ సొంతంగా అధికారంలోకి వచ్చారా? 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. సో ఇక్కడ రావాలంటే మీరు ఏదో అద్భుతమైన పరిపాలన, ఏది అడిగినా మీరు పైసలు లేవు చేయడానికి, పైసలు లేవు, మా దగ్గర డబ్బులు లేవంటే పబ్లిక్ నీకు ఎందుకు ఇచ్చామే అధికారం అని అంటారు. అంతే కదా. ఇక చూసి నువ్వు డబ్బులు లేవు అన్నదానికి నువ్వెందుకు మరి ఇంకా డబ్బులు, కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు లేవని అనలే కదా. ఏదన్నా నువ్వు కష్టమో నష్టమో నువ్వు లోపల పెట్టుకొని భరించాలి. ప్రతిసారి పైసలు లేవు అంటే కనుక అల్టిమేట్ గా అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అంత పెద్ద ల్యాండ్ మార్క్ డిసిజన్స్ ఇదేదో చేశాము, గొప్ప పని చేశామని చెప్పుకునేందుకు ఏం లేవు. ఒక సన్నబియ్యం పథకం ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ లో ఉంది. ఆ ఫ్రీ బస్సు ఎవరు అడగకుండా ఇచ్చారు. మరి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రాదు, డెవలప్మెంట్ తో వస్తుంది అల్టిమేట్ గా. చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. ఇట్లుంటే అయితే మాత్రం కష్టం. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం అంటున్నారు కానీ ఇట్లుంటే మాత్రం రిపీట్ అవ్వడం కష్టం. అంటే మంత్రివర్గ సహచరులు అందరూ డిఫేమ్ అయ్యి నేనొక్కడిని మాత్రం నాకు మంచి పేరు వస్తే మళ్ళీ నన్ను చూసి అధికారంలోకి వస్తారంటే ఆ మంత్రులు గెలిస్తేనే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఎమ్మెల్యేలు గెలుస్తారు రేవంత్ రెడ్డి గెలుస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బదనామై రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్ ఉంటే కాదు, నీ ఇమేజ్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మంత్రివర్గ సహచరులు. చేస్తారా చేయరా? కొట్టుకోవడం వల్ల మొదటి 1.5 year ఏంటంటే ముందు మనం అధికారంలోకి వద్దాం, కౌంటర్ ముందు మనం సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక లాస్ట్ లో తెలుస్తుంది. ఇంకా 1-2 years అయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ నడుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద చూస్తున్న వాటు భరత్ చెప్పినట్లు